అన్నం మిగిలితే ఎలా వడియాలాగా తయారు చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం అన్నం తీసుకొని అన్నం మునిగే అన్ని నీళ్లు పోసుకోవాలి. ఇలా పాత్రలో అన్నం అలాగే నీళ్లు పోసుకున్న తర్వాత ఈ అన్నాన్ని కొంచెం సేపు మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు ఒక అర చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకొని అన్నాన్ని ఉడికించుకోవాలి. అన్నం ఉడికే లోపల చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చిని బాగా దంచేసుకోవాలండి. అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని మెదిపేసుకొని ఇందులోకి అల్లం, పచ్చిమిర్చి ముద్ద, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా, ఎండుమిరపకాయల పొడి, 1.5 చెంచా వరకు బియ్యం పిండి కూడా వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి పైపింగ్ బ్యాగ్స్లోకి తీసుకొని ఈ విధంగా క్లాత్ మీద మనం వడియాలు పెట్టేసుకుంటాం కదా, అలా రౌండ్ చక్రాల్లాగా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టిన తర్వాత వీటిని ఎండబెట్టుకొని ఒక రోజులోనే ఎండిపోతాయండి. ఆ తర్వాత నూనెలో వేసుకొని వేయించుకుంటే అన్నంతో వడియాలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.